పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు సినిమా పరిశ్రమ పయనం ఎటు? అల్లు అర్జున్ విషయంలో రాజుకున్న వివాదం సినిమా ఇండస్ట్రీ మొత్తానికి అంటుకుంది. హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం సినీ పరిశ్రమని ఆదరించేటువంటి పరిస్థితి లేదు అనే ప్రచారం ఒకవైపు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే నిర్మాణ దశలో ఉన్నటువంటి రాజధాని, అలానే వ్యవస్థల్ని సరిదిద్దేటువంటి ప్రయత్నంలో ఉన్న చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమని ప్రోత్సహించేందుకు అవకాశాలు మరిన్ని కల్పిస్తుంది అనేటువంటి ప్రచారం ఇంకోవైపు. ఈ రెండింటి నేపథ్యంలో ఇండస్ట్రీ హైదరాబాద్ వదిలేస్తుందనేటువంటి సోషల్ మీడియా వైరల్ న్యూస్ పైన ఆసక్తికరమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉంది విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం. సినిమా ఇండస్ట్రీ వెళ్ళిపోద్ది ఇది కొద్దిగా ఎక్స్ట్రీమ్ డిస్కషను, ఎందుకంటే మనం కూడా ఇది వెళ్ళిపోద్దనే ఉద్దేశంతో చేస్తున్నాం, జనం అనుకోకూడదు కాబట్టి క్లారిటీ కోసం చెప్పాల్సిన అవసరం. అక్కడ ఒక మీటింగ్ జరగబోతుంది. సినీ పరిశ్రమ పెద్దలు బహుశా ఇంతకు ముందరే అపాయింట్మెంట్ కోరి ఉండవచ్చేమో, దాని డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు కాబట్టి. ఇప్పుడు కేవలం ఈ పుష్ప 2 తర్వాత రాజుకున్నటువంటి వివాదం హైదరాబాద్లో ఇండస్ట్రీ శ్రేయస్సుకి కానీ ఇండస్ట్రీకి కానీ ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఈ సిచ్యువేషన్స్, ఈ పరిణామక్రమం మీరన్నట్టు అక్కడ కూడా ఇండస్ట్రీ డెవలప్ కావాల్సిందే. తీర ప్రాంతం ఉంది, 975 కిలోమీటర్లు. మరి మంచి స్టూడియోలు కట్టచ్చు, లొకేషన్స్ బాగా ప్రకృతి రమణీయతకు మారిపోయిన గోదావరి జిల్లాలు ఉన్నాయి, కొబ్బరి తోటలు ఉన్నాయి. మనకు తెలుసు భవానీ. ఇప్పుడు గ్రాఫిక్స్ లో వేస్తున్నారు అన్ని కూడా, ఎన్ని ఉన్నాయి. నన్ను నుంచోబెట్టి కోనసీమలో వీడియో చేస్తున్నారు. టెక్నాలజీ గురించి కేవలం దీనికోసం అక్కడికి ఎందుకు వెళ్తారు చెప్పండి. ఇక్కడ ఒకటి సార్, ఆ రోజున చెన్నై నుంచి వచ్చిన తర్వాత ఆ రోజున ఎన్టీ రామారావు గారు, అక్కినే నాగేశ్వరరావు, కృష్ణ గారు కావచ్చు, దాసరి కావచ్చు, చిరంజీవి గారు, వీళ్ళందరూ చొరవ వల్ల వచ్చింది ఇండస్ట్రీ. స్టూడియోలు అన్నీ ఇక్కడే కట్టేశారు. ఎక్కడ హాలీవుడ్ వాళ్ళు కూడా మొత్తం బాలీవుడ్తో సహా మొత్తం హిందీ యాక్టర్లు కూడా ఇక్కడ ఫిలిం సిటీలో షూటింగ్ చేసుకుంటున్నారు. అయితే అది రామోజీరావు గారు నేరం ఇక్కడ కట్టడం. తీసుకొచ్చి ఆయన అమరావతి, ఆయన కృష్ణా జిల్లా ఆయన కాబట్టి అక్కడ ఎక్కడైనా కట్టాల్సింది. వైజాగ్ నుంచి వ్యాపారం ప్రారంభించారు కాబట్టి వైజాగ్లో కట్టాల్సింది అంటారు. గిన్నీస్ బుక్లు కూడా రికార్డ్స్ వచ్చినాయి. నెలల తరబడి ఇక్కడే షూటింగ్ చేసుకున్నారు, ఇక్కడే ఆదాయం వస్తుంది. అక్కడ ఏమైంది, ప్రత్యేకంగా దృష్టి పెట్టనమాట వాస్తవమే. మీరు అవునన్నా కాదన్నా అపారమైన చంద్రబాబు నాయుడు గారికి అనుభవం అంతా హైదరాబాద్లో పెట్టేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా 10 ఏళ్ల క్రితం వరకు హైదరాబాదే కదా ఆయన, ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఏదైనా కానీ సార్, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అమరావతి ఇప్పుడిప్పుడు అడుగులేస్తుంది. గత 5 సంవత్సరాలు మనం చూసాం, 3 రాజధానులు ఎక్కడికా ముందుకెళ్ళ. మరి ఇది అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. ఈ సిచ్యువేషన్ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే అవకాశంగా మలుచుకుంటారు అసలు మరి సవాల్ మీద పేలాలు ఏరుకున్నారు అంటే అవకాశం. ఇప్పుడు ఇండస్ట్రీకి కావాల్సింది, హైదరాబాద్లో ఆల్రెడీ ఇండస్ట్రీ సెటిల్ అయి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఫ్రిక్షన్ను పరిష్కరించడం ఎలా అనే దాని మీదే ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు ఆవేశంలో రేవంత్ రెడ్డి గారు చెప్పొచ్చు, నో బెనిఫిట్ షోస్, టికెట్ హైక్ ఉండదు, నీకు స్పెషల్ ప్రివిలేజెస్ ఉండవు. స్పెషల్ ప్రివిలేజెస్ అంటే ఏంటి, ఏదో ప్రత్యేకమైన హక్కులు ఇవ్వని ఎవరో అడగరు. అంటే సినిమా రిలీజ్ అయినప్పుడు రాయితీలు ఇచ్చేటువంటి విషయంలో, కొన్ని సందేశాత్మక సినిమాలు తీసేటప్పుడు ఇచ్చేటువంటి సపోర్ట్, వీటి గురించి కదా మాట. ఏమన్నా ఉంటే ప్రభుత్వ పక్షాన అవార్డులు ఇచ్చి ఎంకరేజ్ చేయండి, ఇట్లాంటివి అడుగుతారు. సో అవే కదా ఇండస్ట్రీకి పరిశ్రమ ప్రభుత్వం చేయగలిగేవి. చాలామంది, కొంతమంది క్రిటిక్స్ రూపంలో ఉన్నవారు, విశ్లేషకులు కావచ్చు, ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఇండస్ట్రీ వాళ్ళని పొగబెట్టారు, పంపించేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు స్థానికేతర, ఇవన్నీ రకరకాల అట్లాంటిది ఉందా ప్రభుత్వం? రేవంత్ రెడ్డి గారు ఆలోచన సార్, అదే ఆలోచన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయని పని. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు సత్కరించేవాడా? 2 మళ్ళీ ఎప్పుడో పోయిన ఇది నంది అవార్డుని మళ్ళీ పునరుద్ధరించేవాడా? అవార్డ్స్ పెట్టేవాడా? పద్మశ్రీలు వచ్చినందుకు సత్కరించేవాడా? పాపం ఆయనకి ఇదేం లేదు. ఈ విషయంలో ఏదో వీళ్ళందరూ కలిసి ఇచ్చేస్తున్నారు తప్పితే ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళాల్సిన పని ఉండదు. అందరిని హక్కులు చేర్చుకునేది సార్ హైదరాబాద్. అందరిని హక్కు, వాతావరణం కావచ్చు, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కావచ్చు, ఖర్చు విషయంలో కావచ్చు, ఏదైనా హక్కును చేర్చుకుంటుంది. అంత తేలిక పోదు. కానీ నేను అనేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సిచ్యువేషన్ని అవకాశంగా, అంటే ఇక్కడ జరగాలని మనం కోరుకోవట్లా, అక్కడ కూడా కొంతమంది నిన్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఒక మాట అన్నారు. ఆ ప్రభుత్వాన్ని మేము గతంలో కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలిసారు, వీళ్ళంతా ఒక టీం వెళ్ళి ఇండస్ట్రీ తరఫున గెలిచిన తర్వాత, అప్పుడు మేము సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఆ సపోర్ట్ మాకు అలానే ఉంటుంది అని ఆశిస్తున్నాం అన్నారు. అంటే ఈ సపోర్ట్ ఎక్కడ టికెట్లు ధరలు పెంచుకునే దగ్గరేనా, లేదంటే వీళ్ళు షూటింగ్లు కానీ, స్టూడియోలు కానీ, షెడ్యూల్స్ కానీ? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా మంగళగిరిలో ఆయన పార్టీ ఆఫీస్ పక్కనే షూటింగ్ జరుగుతుంది. అదే కదా వీళ్ళు అడుగుతుంది. అవసరమైతే ఇక్కడ షూట్ చేయండి, టెక్నికల్ వర్క్ ఏమైనా ఉంటే హైదరాబాద్లో ఫెసిలిటేషన్ ఎక్కువ ఉంటే హైదరాబాద్లో చేయండి. రేపు ఏఐ అన్ని అమరావతి అంటే
అప్పుడు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అప్పుడు ఆలోచించవచ్చు. ఇప్పుడు సో ఆ మాత్రానికి ప్రిపేర్ అయి ఉందా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో షూట్స్ చేయడానికి? అవ్వాలి. ప్రభుత్వం సహకరిస్తే అక్కడికి వెళ్ళి పరిశ్రమకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ ప్రారంభించడానికి కానీ ఉన్నాయా? ఉంటారు, ఎందుకంటే ఉంటుంది కూడా. ఎందుకంటే నాగవంశి చెప్పింది ఏంటంటే 4కి కాడి నుంచి పర్మిషన్ ఇస్తే చాలు అన్నాడు. ఒక 5 షోలకి 4 ఎర్లీ మార్నింగ్ ముందు అంటే మార్నింగ్ 4:30 అంటే బడ్జెట్ను బట్టి ఆ రేట్ అడిగే అవకాశం ఉంటుంది. 4 కాడి నుంచి 4 తర్వాత అన్నాడు ఒకటి. 2 దిల్ రాజు గారు యుఎస్ నుంచి దుబాయ్ వెళ్ళాడు. ఆయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలుస్తా ఉన్నాడు. ఇక్కడ కలవాలి, అక్కడ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కలవాల్సిన అవసరం ఉన్నది. ఈ సిచ్యువేషన్ నేనేమంటానండి సార్ కేశవ్ గారు, ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంటుంది. ఒక విశాఖపట్నం రామానాయుడు స్టూడియో ఒకటి తప్పితే మనకి ఏపీలో వచ్చేదానికి స్టూడియోలు ఏం కనపట్ల. మరి తొలకోన ఫారెస్ట్లు, ఆర్ట్స్ రీల్స్ చాలా ఉన్నాయి, భవానీ ఐలాండ్ ఇట్లాంటివి ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు అయితే ఒక టైంలో నా రిటైర్మెంట్ జీవితం విశాఖపట్నం మంచి ఇల్లు కట్టుకుంటానన్నారు. మరి ప్రకృతి రమణీయ ప్లేస్ చాలా ఉన్నాయి, అక్కడ కూడా వీళ్ళు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం కాబట్టి ఇప్పుడిప్పుడే రాజధాని ఇదవుతుంది కాబట్టి ఈ సిచ్యువేషన్లో రాయితీలు కూడా త్వరితగతిన ఇస్తారు. ఆయన కూడా సినిమా ఇండస్ట్రీ అంటే వాళ్ళ అల్లుడుగా, ఎన్టీ రామారావు గారు అల్లుడుగా, చంద్రబాబు నాయుడు గారు సినిమా ఫస్ట్ కెరీర్ స్టార్ట్ అయింది ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్గా కదా. కాబట్టి ఆయన కూడా ఉంది. తర్వాత అందరూ వాళ్ళ బాలకృష్ణ గారు సినిమాలోనే ఉన్నాడు. తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం కీలకమైన పొజిషన్, నాగబాబు గారు రేపు క్యాబినెట్ లోకి వెళ్తే ఆయన సినిమా ఇంతమంది ఉన్నప్పుడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ కూడా సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకు బార్డర్స్ ఇప్పుడు ఎయిమ్స్ ఉంది సార్, ఎయిమ్స్ మొదటి కాన్వకేషన్ జరిగింది. దాంట్లో ఆంధ్ర తెలంగాణతో పాటు పక్కనున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు, మిగతా రాష్ట్రాలు, ఒరిస్సా నుంచి కూడా పేషెంట్స్ వచ్చారు కదా. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ కూడా ఇక్కడ ఏపీ అంటే ఏపీ బార్డర్లో ఉన్న రాష్ట్రాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలా అని రేవంత్ రెడ్డి గారు ఏదో అన్యాయం చేస్తున్నట్టు కాకుండా ఎందుకు ఈ విపత్కరమైన పరిస్థితి వచ్చింది, ఈ పరిస్థితుల నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఇంత 100 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాలు తీస్తున్నారు, 24 క్రాఫ్ట్స్ దీని మీద ఆధారపడి ఉన్నాయి, దీని కళల పట్ల మక్కువ ఉండేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు శ్రీకాకుళం ఉన్నారు, ఉత్తరాంధ్ర, మనం వంగపండు కానించి సాహిత్యము, కళలు, సంస్కృతి, దీనికంటే ఎక్కువగా తెలంగాణలో గద్దర్ కాడి నుంచి ఎక్కువగా వీళ్ళకి పోరాట పట్టం ఉంటుంది. ఇటువంటి ఇంత సాంస్కృతిక కళాకారులకు నిలయమైన ఉభయ తెలుగు రాష్ట్రాలు ఒకప్పుడు కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇరువురు కూడా సఖ్యతగా ఉంటేనే అందరికీ మంచిది. కాబట్టి ఎవరికి ఇప్పుడు సీఎం గారు అపాయింట్మెంట్, డిప్యూటీ సీఎం గారు అపాయింట్మెంట్ అడిగారు ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలు అంటున్నారు. సో ఇది బహుశా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలపైన చర్చ కోసమే పరిమితం అవుతుంది అనుకోవచ్చా? అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయా? అన్ని డిస్కషన్ వస్తాయి కదా సార్. ఈ అల్లు అర్జున్ పుష్ప విషయం వల్లే కదా మనం ఇంత డిస్కషన్ చేస్తుంది. దీంతో ముడిపడే కదా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది ఎక్కడో చోట ఆగాలంటే దీన్ని అన్ని విషయాలు చర్చించుకోవాలా. ఉభయ కుశలోపరి అందరికీ, ప్రభుత్వానికి, ఇటు ఇండస్ట్రీకి కావచ్చు, ఇరువురికి ఆమోదయోగ్యమైన పరిష్కారం కావాలంటే చర్చల ద్వారా పరిష్కారం అవుతాయి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కక్షపూరితంగా ఏమి ఉండలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇండస్ట్రీని పట్టించుకోలేదు, నాకు సపోర్ట్ చేయలేదని ఆయన దగ్గరికి తెప్పించుకున్నాడు. చివరికి చిరంజీవి గారు అయితే తల్లి లాంటి పాత్రలు ఉన్నారు, పాప 2 చేతులు జోడించి ఇండస్ట్రీ తరపున అడిగాడు ఆయన. మరి ఇంతమందిని తెప్పించుకున్నాడు, కనీసం వాళ్ళని గౌరవించే సత్కారం కూడా ఆయన చేయలే. మరి ఇప్పుడు అది ఏం మనసులో పెట్టుకోకుండా ఇదే ఇండస్ట్రీ వాళ్ళు మొత్తం పోతే పవన్ కళ్యాణ్ గారు అన్ని రాయితీలు ఇస్తున్నారు కదా. కాబట్టి ఆయన కక్షపూరిత ద్వారా పుష్పకు కూడా ఇచ్చేశారు. కాబట్టి ఇక నెక్స్ట్ సినిమాలు కూడా మంచిగా ఉండాలి అంటే, దీని మీద ఆధారపడి ఉన్న వాళ్ళు బాగుండాలంటే చర్చల ద్వారా పరిష్కరించే హృదయం ఉండాలి. అది కూడా మనసులో పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారు లాంటి అక్కడ ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో రాయితీలు కల్పించి స్టూడియోలు పెట్టి ఎట్లయితే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందో సినిమా ఇండస్ట్రీకి, ఆ విధంగా ఏపీని కూడా తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి అది ఇట్లా చేసుకుంటే ఇరు రాష్ట్రాలకి మంచి. ఓకే అండి, ఇప్పుడు ఇండస్ట్రీ విస్తరించే అవకాశం ఉంది. హైదరాబాద్ వదిలేసి వెళ్ళిపోవడం కాదు, ఇక్కడ నుంచి అక్కడ కూడా యాక్టివిటీ మొదలయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ ఒకసారి కనెక్ట్ అయితే ఎవరు వదిలిపెట్టి వెళ్ళరు సార్. అక్కడి చేర్చుకుని దాన్ని మనం ఎప్పుడు అనుకుంటాం కదా, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. కాబట్టి హైదరాబాద్ లాగా ఆంధ్రప్రదేశ్ కూడా ఇండస్ట్రీ విస్తరిస్తే ఉభయ రాష్ట్రాలకి, ఇండస్ట్రీకి, అటు రాజకీయ పార్టీలకు అందరికీ మంచిది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరినట్టుగా సమాచారం వస్తుంది. ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యల పైన మాట్లాడేందుకు గతంలోనే ఈ ప్రయత్నాలు జరిగినాయి. ఆ క్రమంలో భాగంగానే ఈ అపాయింట్మెంట్స్ ఉండొచ్చు అనేది చంద్ర శ్రీనివాస్ గారు చేస్తున్న విశ్లేషణ. మరోవైపు పుష్ప 2 ఇన్సిడెంట్స్ తర్వాత జరిగిన పరిణామాల విషయంలో కూడా ఇండస్ట్రీ పెద్దలు ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే 2 చోట్ల ఇండస్ట్రీ మరింతగా విస్తరించేందుకు కావాల్సినటువంటి వనరుల్ని 2 రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ అపాయింట్మెంట్స్, ఈ భేటీలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.